Hello friends, welcome to Anju's Academy. So today we have a very special video, especially very useful for all the aspirants who are preparing for SSC CGL 2024. So in this video, we are going to discuss complete clear preparation tips and tricks for SSC CGL 2024. Just follow my tips and tricks. Definitely you can crack SSC CGL 2024. So for that, whatever points are there, just try to understand very clearly. Follow my all the tips and tricks. Definitely you can crack SSC CGL next coming notification. So very soon, within a week, 2-3 days, we can expect this notification. So ఇందులో కూడా హ్యూగ్ వేకెన్సీస్ ఉండబోతున్నాయి. డెఫినెట్గా తెలుగు ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీ హ్యావ్ హియర్. సో నౌ లెట్స్ అబ్జర్వ్ ద ఫస్ట్ పాయింట్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. వాట్ ఎవర్ ఎగ్జామ్ యూ టేక్, any exam you are preparing, any competitive exam, the first of all you should understand the exam pattern and selection process. Similarly here also SSC CGL exam pattern ఎలా ఉంటుంది, ఈ 2024లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో రీసెంట్గా మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. కేవలం మనకు టైర్ 1 టైర్ 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ సబ్జెక్ట్స్లో కూడా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఈ క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో వెరీ స్పెషల్లీ హూ ఆర్ న్యూ ఆస్పిరెంట్స్ హూ ఆర్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఫస్ట్ టైం, దే షుడ్ హ్యావ్ అ కంప్లీట్ క్లారిటీ. వాళ్ళకి ఇంకా ఈజీ కూడా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్రాసెస్ మీద ఫస్ట్ క్లారిటీ ఉండాలి. దాని తర్వాత సిలబస్ మీద క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్, వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ యు ఆర్ గోయింగ్ టు రైట్. అండ్ తర్వాత సెకండ్ స్టెప్లో డెఫినెట్గా వాట్ ఈస్ ద క్లియర్ కట్ సిలబస్. దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో ఈ డీటెయిల్డ్ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డెఫినెట్గా మన ఛానల్లో చేస్తాము. ఆ వీడియో కూడా మీకు చూడండి. అందులో మీకు కంప్లీట్గా టైర్ 1లో ఏముంటాయి, టైర్ 2లో ఏముంటాయి అండ్ దాంట్లో ఉండే డీటెయిల్డ్ సిలబస్ ఏంటి, ఆ వీడియో కూడా నేను చేస్తాను. సో డెఫినెట్గా అది మీరు చూడండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్. ఇక్కడ 3 పాయింట్స్ చూసాం. ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి. జస్ట్ బ్రీఫ్గా నేను ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూపిస్తాను. సో వీ హ్యావ్ టైర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఈచ్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉన్నాయి. టోటల్ 60 మినిట్స్ టైం. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది 0.5. అండ్ అదేవిధంగా టైర్ 2లో వీ హ్యావ్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. డీటెయిల్గా ఏ పేపర్ ఎవరికి ఉంటుందని నేను డెఫినెట్గా మళ్ళీ సపరేట్ సెషన్ చేస్తాను. సో పేపర్ 1 కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్. హూ ఆర్ అప్లయింగ్ ఫర్ జేఎస్ఓ వాళ్ళకు పేపర్ 2 ఉంటుంది. హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఏఏఓ వాళ్ళకు పేపర్ 3 అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇందులో సబ్జెక్ట్స్ ఒకసారి మీరు చూడండి. ఈ పేపర్ 1 కామన్ ఫర్ ఆల్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్ అప్లై చేసినా ఇది ఇంపార్టెంట్. ఇందులో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఇక్కడ కొత్తగా మనకు ప్రాపర్గా సపరేట్ సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్, ఇవి మనకు ఇందులో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇది ఇందులో మీరు చూస్తే ఇది పేపర్ 2 అండ్ 3 వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి. సో ఇది ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా డీటెయిల్డ్గా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. సపరేట్ ఎస్ఎస్సికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంది, మీరు అందులో కూడా చూడొచ్చు. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసినాం, ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్, రైట్. నెక్స్ట్ పాయింట్లో స్టార్ట్ ఎర్లీ అండ్ స్టే కన్సిస్టెంట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, త్వరగా స్టార్ట్ చేయాలి. సో బికాజ్ మనకు ఎస్ఎస్సి కూడా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రకారమే వస్తుంది. సో అకార్డింగ్ టు దట్ క్యాలెండర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ముందుగానే క్లారిటీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్, బికాజ్ వీ కెన్ కవర్
maximum number of subjects, we can cover maximum syllabus, because మనకు అక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో కూడా లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. వాటిని కవర్ చేయాలంటే మినిమం టైం అయితే కంపల్సరీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే డెఫినెట్గా త్వరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత 1-2 మంత్ ప్రిపేర్ అయ్యి దాన్ని మళ్ళీ మన ఆ ఇంట్రెస్ట్ కానీ అవి తగ్గించుకుంటూ ఉండడం కాకుండా డెఫినెట్గా ఆ కన్సిస్టెన్సీ అనేది టిల్ యూ క్రాక్ ది ఎగ్జామ్, కన్సిస్టెంట్గా మీరు ఎగ్జామ్ రాసే వరకు, క్రాక్ చేసే వరకు ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఒక 10 days 15 days చదివి మళ్ళీ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఇఫ్ యూ స్టార్ట్ అగైన్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు కూడా ఆ కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్లో సిలబస్ క్లారిటీ ఉండాలని చెప్పాను. సిలబస్ క్లారిటీ ఉన్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఆ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ సంబంధించి ఎవ్రీవన్ షుడ్ లెర్న్ బేసిక్ కాన్సెప్ట్స్. దాంతోపాటు అందులో ఉండే లాజిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఏమైతే ఉంటాయో ఇవి నేర్చుకున్న తర్వాత ఇఫ్ ఎనీ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇఫ్ యు ఆర్ వీక్, అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా రెగ్యులర్లీ యూ హౌ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ పాయింట్ అదే ఉంటుంది, నేను చెప్తాను. ప్రాక్టీస్ చేయాలి. మోడల్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, అండ్ వాట్ ఎవర్ బుక్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అందులోకి వెళ్ళి డెఫినెట్గా మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఆన్సర్స్ రాకపోవడం, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రాకపోవడం. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఆల్ దీస్ ఎగ్జామ్స్, మనం ఇంతకుముందు చూస్తే సెక్షనల్ వైజ్గా మార్క్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ వైజ్గా టైం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఓవరాల్ టైంలో అంటే 60 minutesలో నువ్వు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేయాలి అని అంటే టైం, స్పీడ్ మీద రెండు కంపల్సరీ మనం మేనేజ్ చేయగలగాలి. తక్కువ టైంలో ఎక్కువ చేయగలగాలి. స్పీడ్ అండ్ టైం మేనేజ్మెంట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యాక్యురసీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, బికాజ్ వీ హ్యావ్ నెగటివ్ మార్క్. నెగటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి యాక్యురసీ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. యాక్యురసీ, స్పీడ్, టైం మేనేజ్మెంట్. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే డెఫినెట్గా లాజిక్ షార్ట్ కట్స్ ఇంపార్టెంట్. బట్ ఏ పర్టికులర్ టాపిక్లో అయితే మనం వీక్ ఉన్నామో ఆర్ వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. వెన్ యూ ప్రాక్టీస్ ఆర్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బేసిక్ కాన్సెప్ట్స్, దెన్ లాజిక్స్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత యూ హౌ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ చేస్తుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ టాపిక్లో రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి డెఫినెట్గా ఆ వీక్ ఏరియాస్ని మీరు ఫోకస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. డెఫినెట్గా ప్రతి సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంటే. అండ్ దాని పర్పస్లో డెఫినెట్గా మన ఎక్స్పర్ట్స్ని మీరు గైడెన్స్ తీసుకోవడం డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ఇన్ ద సెన్స్ మీరు కోచింగ్ తీసుకోండి. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్, కంపల్సరీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్, లాజిక్స్ నేర్చుకోవడానికి ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే డెఫినెట్గా ఒక లెవెల్ వరకు ఆ బేసిక్ గైడెన్స్, ఆ మెంటర్షిప్ అనేది డెఫినెట్గా చాలా చాలా అవసరం అవుతుంది. ఆ మెంటర్షిప్ గైడెన్స్ మన అంజూస్ అకాడమీ నుంచి కూడా మనం కంప్లీట్గా CGLకు ఎక్స్క్లూజివ్ బ్యాచెస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం A to Z నేను చెప్తాను. బట్ ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని ఎలా దాంట్లో మెలకువలు ఆర్ వాట్ ఎవర్ టెక్నిక్స్ ఉంటాయో వాటిని తెలుసుకొని ఆ టాపిక్స్ని డెఫినెట్గా పర్ఫెక్ట్ అవ్వాలి. దానికి ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్ అండ్ టేక్ ఎక్స్పర్ట్ గైడెన్స్. ఈ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఒక కోచింగ్ తోటే కాకుండా ఎలాంటి టెస్ట్ రాయాలి, అన్నెసెసరీలీ ఎగ్జామ్కి రిలేటెడ్ కాకుండా ఇర్రిలవెంట్ టెస్ట్లు రాయొద్దు. విచ్ ఆర్ రిలేటెడ్, విచ్ టాపిక్స్ ఆర్ రిలవెంట్ టు దట్ పర్టికులర్ ఎగ్జామ్, అవి మాత్రమే ఫోకస్ చేయాలి, అవి మాత్రమే రాయాలి. అన్నెసెసరీ టెస్ట్లు, అన్నెసరీ మాక్ పేపర్స్ రాయొద్దు. విచ్ ఆర్ 100% రిలేటెడ్, ఆ మోడల్ పేపర్సే డెఫినెట్గా రాయాలి. దానికి కూడా మీకు కంపల్సరీ ఒక బేసిక్ గైడెన్స్ ఉండాలి, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. ఆ డీటెయిల్స్ కూడా నేను సిలబస్కి సంబంధించి వీడియో చేస్తాను కదా, అక్కడ చెప్తాను. ఇది బేసిక్ థింగ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇంతకుముందు నేను చెప్పాను, ద ఫస్ట్ స్టెప్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అ కాన్సెప్ట్ క్లారిటీ. ఫస్ట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ ఎగ్జామ్ ప్యాటర్న్. స్టెప్ వైజ్గా చూడండి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే సెలెక్షన్ ప్రాసెస్ తెలిపోతుంది. తర్వాత యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సిలబస్. వన్స్ యూ ఆర్ క్లియర్ విత్ ద సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్స్,
ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి క్లియర్ అయిన తర్వాత అందులో ఉన్న లాజిక్స్ వేర్ ఎవర్ వీ హ్యావ్ షార్ట్ కట్స్ లాజిక్స్ యూ హ్యావ్ టు లెర్న్. So once you are clear with the shortcuts and logics, then very important thing is only practice. In this practice, you have to attempt previous year questions, you have to write different type of mock tests, and you have to practice lot of questions which are available, which is related to particularly CGL. So definitely ఈ practice లో different type of things practice చేయాలి. Subject wise, topic wise questions, overall mock test, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇందులోకి వెళ్ళి డెఫినెట్గా ఎవ్రీడే వెన్ యూ ప్రాక్టీస్ అనలైజ్ యువర్ సెల్ఫ్. సో కంపల్సరీ ఆ పేపర్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. వెన్ యూ అనలైజ్ డెఫినెట్గా నేను ఒక పాయింట్ చెప్పాను, వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. ఆ వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటి మీద ఫోకస్ చేయాలంటే వెన్ యూ అనలైజ్ పర్టికులర్ మార్క్ పేపర్ ఆర్ పర్టికులర్ టాపిక్ వైజ్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అనలైజ్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి, ఎక్కడ రైట్ అవుతున్నాయి. సో వాటిని మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేయాలి, జస్ట్ టేక్ ఎ గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ లైక్ అంజూస్ అకాడమీ. సో డెఫినెట్గా మీకు ఆ గైడెన్స్ ఉంటే మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే డెఫినెట్గా యూ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఎనీ ఎగ్జామ్. సో ఈ ప్రాక్టీస్ 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 దిస్ ప్రాక్టీస్ టిల్ ద ఎగ్జామ్. సో మనం ఎగ్జామ్ క్రాక్ చేసేంత వరకు కూడా ఈ ప్రాక్టీస్ కన్సిస్టెంట్గా ఉండాలి. మేబీ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడానికి మనకు ఒక 3 to 4 monthsలో మొత్తం రివైజ్ చేసుకోవచ్చు ఒక రౌండ్ అంతా కూడా. సో దాని తర్వాత అంతా కూడా ఏంటి, ద రివిజన్ ప్రాక్టీస్, రివిజన్ ప్రాక్టీస్, వెరీ స్పెషల్లీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ రీజనింగ్లో కంపల్సరీ ఈ షార్ట్ కట్స్ లాజిక్స్ నేర్చుకున్న తర్వాత కన్సిస్టెంట్గా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. జనరల్ స్టడీస్కి వెళ్ళేసరికి మల్టిపుల్ రివిజన్స్ ఉండాలి. అవి నేను సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళినప్పుడు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. బట్ వీఆర్ డిస్కసింగ్ ఇంపార్టెంట్ టిప్స్. వన్స్ అగైన్ విల్ రివైజ్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ యూ షుడ్ హ్యావ్ ఎ కంప్లీట్ క్లారిటీ, సెలెక్షన్ ప్రాసెస్, దెన్ సిలబస్, and then whatever logic shortcuts are there, each and every topic you have to prepare. Then practice, practice, practice. From that, analyze yourself. From weak areas, you have to take expert guidance. Then the next very important thing, stay updated with the current affairs. Why this point I included here? So very important thing, చాలా మంది aspirants prepare అవుతూ ఉంటారు సమ్ పర్టికులర్ సబ్జెక్ట్. రీసెంట్గా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత కూడా కంప్యూటర్స్లోని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్ సబ్జెక్ట్ కానీ ఆర్ పర్టికులర్లీ కరెంట్ అఫైర్స్ కూడా కొంతవరకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. జనరల్ స్టడీస్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ యూ కెనాట్ నెగ్లెక్ట్ ఎనీ పర్టికులర్ సబ్జెక్ట్ ఈవెన్ ఇట్ ఈస్ కంప్యూటర్, బేసిక్ కంప్యూటర్స్ ఆర్ కరెంట్ అఫైర్స్. సో డోంట్ నెగ్లెక్ట్, స్టే అప్డేటెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్ డైలీ బేసిస్. సో ఫర్ దిస్ పర్పస్ Anju's Academy is providing very innovative thing for all the aspirants who are preparing for not only SSC CGL, for all other SSC exams and bank SSC railway exams, all the exams. So what we are providing here, so we are giving daily current affairs quiz and monthly booster also, monthly current affairs boosters. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతారు, దాంట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ డైలీ 10 questions రివైజ్ చేసుకుంటారు. తర్వాత మంత్లీ మళ్ళీ ఆ మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తీసుకుంటారు. సో ఓవరాల్గా నీకు ఒక 6-7 months కరెంట్ అఫైర్స్ కావాలన్నా, 1 year కరెంట్ అఫైర్స్ కావాలన్నా, ఎవ్రీ మంత్ వీఆర్ గివింగ్ కరెంట్ అఫైర్స్ బూస్టర్. వాటి కంపాలేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. 1 year అంటే 12 months కంపాలేషన్ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి స్టూడెంట్కి ఈజీగా అయిపోతుంది, అప్డేటెడ్గా ఉండొచ్చు. ఇదొకటే కాదు, మనం డైలీ బేసిస్లో డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ డైలీ స్కోర్ బూస్టర్ అని మనం ఒకటి రిలీజ్ చేసాము. ఈ డైలీ స్కోర్ బూస్టర్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ వొకాబులరీ and daily quizzes on all the subjects and daily assignments on all the subjects and monthly basis. So monthly what we are doing, monthly current affairs and monthly GS booster kuda istunam. Ivanni kuda ee DSB lo daily score booster. This DSB is very helpful for SSC CGL aspirants because current affairs quiz for all the subjects, maths, reasoning, English, GS, current affairs, and other assignments for all the subjects, monthly current affairs, monthly GS booster, both we are giving boosters for GS also.
సో దీనివల్ల డెఫినెట్గా మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ మోస్ట్ పాయింట్ హియర్, ఇవన్నీ మనం అందరూ చేస్తూనే ఉంటారు. ఈ ప్రిపరేషన్లో ఇది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి అది 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు, నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేసేంత వరకు ఈ ప్రిపరేషన్లో డెఫినెట్గా యూ షుడ్ బి ఆల్వేస్ హెల్తీ అండ్ పాజిటివ్, దెన్ ఓన్లీ వీ కెన్ డూ సంథింగ్. సో కంపల్సరీ మన అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొంచెం హెల్తీగా తినడం, అదేవిధంగా కొంచెం రెగ్యులర్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న యోగా, ఇలాంటివన్నీ కొంచెం అలవాటు చేసుకుంటే డెఫినెట్గా ఈ జర్నీలో ఇట్ విల్ హెల్ప్ వెరీ 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 ఇంపార్టెంట్లీ. సో ఈ ప్రిపరేషన్ జర్నీలో వాట్ ఎవర్ ఎగ్జామ్ యు ఆర్ ప్రిపేరింగ్, డెఫినెట్లీ యువర్ హెల్త్ అండ్ యువర్ పాజిటివ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ముందు డిస్కస్ చేసిన 5-6 పాయింట్స్ అన్నిటికీ ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. వెన్ ఎవర్ యు ఆర్ హెల్తీ, వెన్ ఎవర్ యు ఆర్ అ పాజిటివ్ మైండ్ సెట్, వెన్ ఎవర్ యు ఆర్ కంప్లీట్లీ మోటివేటెడ్ త్రూఅవుట్ యువర్ జర్నీ, డెఫినెట్లీ ఇవన్నీ కూడా వాటిని చేయడానికి లీడ్ చేస్తాయి. డెఫినెట్లీ వెన్ ఎవర్ యు ఆర్ హెల్తీ అండ్ పాజిటివ్, ఇట్ లీడ్స్ టు ప్రిపేర్ ప్రాపర్లీ నెక్స్ట్ కమింగ్ 5 months 6 months త్రూఅవుట్ యువర్ ప్రిపరేషన్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా హెల్తీగా ఉండడానికి అన్ని రకాలుగా యూ హ్యావ్ టు డూ ఆల్. అండ్ అదేవిధంగా డెఫినెట్గా పాజిటివ్గా ఉండడానికి పాజిటివ్నెస్ అనేది ఆబ్వియస్లీ మనం ప్రిపరేషన్లో భాగంగా కూడా వెన్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ వెల్, కొన్ని టెస్ట్ రాసినప్పుడు మంచి మార్కులు వస్తే డెఫినెట్గా ఆ పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. వెన్ యూ ప్రాక్టీస్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా సో కంటిన్యూస్గా మనం మోటివేటెడ్గా ఉండాలి. సో దానికోసం హెల్తీగా పాజిటివ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్ జర్నీలో. డెఫినెట్గా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని డెఫినెట్గా మీరు కమింగ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మన అంజూస్ అకాడమీ నుంచి అల్టిమేట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఫైనల్ సెలెక్షన్ బ్యాచ్ 13th రోజు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీకు కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము. ఈ బ్యాచ్తో పాటు కంప్లీట్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. ఇందులో మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, డైలీ స్కోర్ బూస్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ పీడిఎఫ్ ఈ బుక్ మీకు డౌన్లోడబుల్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఈ కోర్స్ ఉంటుంది కాబట్టి వెబ్సైట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా యాప్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా ఈ పర్టికులర్ బ్యాచ్ బైలింగ్యువల్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇందులో లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్, 1 year వ్యాలిడిటీ తోటి టెస్ట్ సిరీస్, అదేవిధంగా డైలీ మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఈ బుక్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా సో ఇవన్నీ కూడా యాక్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. ఇమ్మీడియట్గా మన అంజూస్ అకాడమీ యాప్కి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ బ్యాచ్ని చెక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. సో ఇది గైస్ ఫైనల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాయబోయే ఈ పర్టికులర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ చాలా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇఫ్ యూ ఫీల్ దీస్ టిప్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ పర్టికులర్ ఛానల్ for more informative videos and more content videos. So definitely Anjus Academy lo always we will try to give complete the best useful క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ని మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఈసారి క్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో గైస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చెప్పాను కదా, ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ డీటెయిల్ వీడియో నేను పెడతాను. సో ఆ వీడియో కూడా మన అంజూస్ అకాడమీ ఛానల్లో ఉంటుంది, అందరూ కూడా చూడండి. సో ఆల్ ది వేస్ గైస్, థ్యాంక్ యూ.